సైనికులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, కష్టాల్లో ఉన్న జన సైనికులను ఆదుకోవాలన్నదే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పమని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాలలో మృతి చెందిన 21 మంది జన సైనికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వంతున 1.05 కోట్ల రూపాయల బీమా చెక్కులను మంత్రి రాజానగరంలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీకి కీలకంగా పనిచేసే వారందరినీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తిస్తారని అన్నారు. జిల్లాలో 25,000 సభ్యత్వంతో రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని, ఇందుకు కారణమైన ఎమ్మెల్యే భక్తుల జన సైనికులను అభినందించారు. రాష్ట్రంలో జనసేన సభ్యత్వం 14 లక్షలకు చేరుకుందని ప్రకటించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని, వారి కష్ట సుఖాలలో పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పౌర సరఫరాల చైర్మన్ తోట సుధీర్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు వాళ్ళ కుటుంబానికి ఒక జనసేన పార్టీ ఒక మంచి బాధ్యత తీసుకుని కుటుంబానికి రక్షణగా, అదేవిధంగా మంచి సమాజ స్థాపన కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి మంచి ఆలోచనతో క్రియాశీల సభ్యత్వాలనేది ఒకటి పెడితే, దాంట్లో ఆ రోజు విషయం మనకి ఎలాంటి కష్టం వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఎంతైనా మన రాజనగర్ నియోజకవర్గంలో గత సంవత్సరం చూస్తే 27,000 క్రియాశీల సభ్యత్వాలు తీసుకున్నాం. ఆ రోజు ఏ కుటుంబానికైనా ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఉపయోగపడుతుందని తీసుకున్నాం. కానీ ఆ యొక్క తీసుకునేటప్పుడే కోరుకున్నాం, భగవంతుడి దయ వల్ల ఈ చెక్ తీసుకునే అవసరం ఎవరికి రాకూడదు. వారి 24 గంటల లోపులోనే ఆ డబ్బు వారి ఖాతాలోకి వేసేటువంటి కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ చాలా పూర్తి హెక్టిక్ గా ఉన్నటువంటి షెడ్యూల్ మధ్యలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం ద్వారా నాకు ఒకటి అర్థమవుతుంది, ఆయనకి పదవి ఈ రాజకీయం కంటే జనసేన పార్టీ ఆశయమే ముఖ్యమైనటువంటి మాట ఈ సందర్భంగా ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా ఒకటే మనం చేస్తున్నాను. ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చింది. ఎవరైతే ఇంతకాలం మనం ఒక రాజకీయ పరంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసేటువంటి ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాల కాలం మనం చూసాము. ఏదైతే కనీసం మాట్లాడి ప్రజల తాలూకు ఒత్తుకుని వినిపించడానికి మనం ముందుకెళ్తే మన జన సైనికులు అందరి మీద కూడా కేసులు పెట్టి లోపల పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. వాటన్నింటినీ ఎదుర్కొని వాటితో బయటకు వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మనందరూ కలిసి నెలకొల్పుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక చక్కటి పరిపాలన కార్యక్రమం గడిచిన 6 నెలల కాలంలో నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం మరింత ముందుకు వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాటలు, అదేవిధంగా ఈ దేశంలోనే అత్యంత విజనరీగా ఉండి మంచి పారదర్శకతతోటి, దార్శనికతతోటి, ముందు చూపుతోటి ముందుకు వెళ్ళగలిగేటువంటి సమర్థులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఉంటే, మరో పక్కన పేదవాడి గంట కన్నీళ్లతోనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ రాజకీయంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెన్నుముక గానించినటువంటి కొన్నేళ్ల కొత్త